శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 7వ అధ్యాయం. అద్భుతావతారము, సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, కుష్ఠుభక్తుని సేవ, కాపర్డే కుమారుని ప్లేగు, పండరిపురము పోవుట. అద్భుతావతారం. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించుడువారు. మహమ్మదీయుడనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించాను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చెడివారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండేది. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చడ నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసేరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సుంతీని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదునందు ఏలయుండును, మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించియుండువారు. అదే కాక తిరుగులతో విసురుట, శంఖముదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారముగాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడివారు. వారేతగవారిని అడుగుపోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి యునరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధము గాని భేదభావము గాని ఉండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులయందు వ్యక్తులయందు భేదము కాన్పించుకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్యమాంసములు భుజించుచుండెడివారు. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వసుకృతముచే వారి పాదముల చెంత కూర్చును భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చిడేవారు. బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండెడివారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగిడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యముగ్రులగుచుండెరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండెరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రమూ ఇష్టము లేదు. సాయిబాబా నైజము అట్టిది. మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్ భగవంతుడనయే చెప్పవలను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో విరిసిన భగవంతుడనయే అనుకునిచుండెరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మత్తు చేయించాను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి 50,
20, 15 రూపాయల చొప్పున ఇచ్చ వచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండెరి, దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండెరి. కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండెరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను, కుంటివారికి కాళ్లు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరునూ కనుగొనకుండది. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు, మరొక్కప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవది, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చిడేవారు. వారి చేతితోనిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి. వారు గొప్ప హకీం అనగా వైద్యుడని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటి పాపులు తెల్లబడి శుభ్రమయ్యను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు గలవు, కాని అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు గలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటికి పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటికి వెడలగ్రెక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసేదరు. కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీరావయవములన్నీ వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టేవారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిరనుకుని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకునను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించెదరని భయపడి ఊరకొనెను. మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చునియుండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికినీ అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనగా ఉచితముగా చికిత్స చేయుచుండేది. ఎందరో పేదలు, యథార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయి సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చాను. బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాను అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయేరి. మంటలకు చేయి కాలిపోయాను. మాధవుడనే నౌకరు, మాధవరావు దేశ పాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని
బలముగా వెనకకు లాగాను. దేవా, ఇట్లేల చేసితరని బాబానడిగిరి. మరేదో లోకములో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతిని తెచ్చుకొని, ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మర స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమి ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెను అన్న విషయం నాకు ఆనందము కలుగు చేయుచున్నది అని జవాబిచ్చాను. కుష్ఠురోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలనిన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిని షిరిడీ చేరను. చికిత్స చేయుటకై డాక్టరకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీ షిందేయను కుష్ఠురోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టెడేవాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకునరి. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రమూ బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టరుచే చికిత్స చేయించుకున్నటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందులు పెట్టి మూతయ్యనను తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్లిపోయాను. కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయాను. అందరూ సంతోషించేరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండినదా అన్న సంగతి ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజు ఉదయం భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకిదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ యందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లిండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధుని యొద్ద కూర్చునగానే భాగోజీ తన సేవా కార్యం మొదలెడువాడు. భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వేళ్లు ఈడ్చుకుని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు. కాబర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దారిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాబర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాబర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవాలననుకుని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయాను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను. ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనచూ బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణము గల 4 ప్లేగు పొక్కులను చూపుతూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదను చూడు, వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురో అనే విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్న మెత్తనిది, వెన్నవలి మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెను, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో ఎను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందూరు బారులో మామల్తాదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ ఎగుటచే
అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిని పండరికి ప్రయాణమయ్యాను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలనుకున్నాను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవ్వరికీ తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడొకటిచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గామ్ చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పా షిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను. మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమనా, నేను పండరి పోవలను, నేనక్కడనే నివసించవలను. ఎందుకనగా అదే నా ప్రభువు యొక్క ధామం. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడుండవలసినదని వేడుకొనెను. అటుల బ్రతిమాలుటకు అవసరము లేకుండెను. ఏలనా బాబా అప్పటికే పండరి పోవలను, అచ్చట ఉండవలను అను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును, ఆశీర్వాదమును, అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయాను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మొదటి రోజు పారాయణము సమాప్తం.